అంటే మీరు ఎప్పుడు ఇక్కడే ఉండాలనుకుంటారు, ఈ మతంలోనే బతకాలనుకుంటారు. ఎందుకంటే మనకి మతానికి రాజ్యానికి ఉన్న తేడా తెలియదు, మతానికి రాజ్యానికి ఉన్న వ్యత్యాసం తెలియదు. మతంలో బతకడానికి అలవాటు పడ్డవాడు ఎవ్వడు రాజ్యంలో బతకలేడు. అర్థమవుతుందండి? మరి మతం ఏంటి, రాజ్యం ఏంటి? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 100% మంది అన్ని శాఖలో ఎందులో ఉన్నారు చెప్పండి? ఎందులో ఉన్నారు? మతంలో ఉన్నారు. ఎట్లా చెప్తాను చూడండి. ఒకసారి బైబిల్ చదువుదామా? బైబిల్ చదువుదాం ఒకసారి. మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనాన్ని తీసి ఒకసారి చదువుదాం. మీరు అనుకోనని ఘడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండండి. 25:34. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. వండర్ఫుల్. తర్వాత కింద, అప్పుడు ఆయన ఎడమవైపున ఉన్న వాళ్ళని చూసి 41వ వచనం, శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి వాడి దూతలకు సిద్ధపడ్డా నిత్యాగ్నిలోనికి వెళ్ళండి. రైట్, ఇక్కడ మీకు వచనాలు మీకు బాగా అర్థమవుతున్నాయి.